సోషల్ మీడియా కేసులపై వైసీపీ అధినేత జగన్ మరోసారి రియాక్ట్ అయ్యారు. ఏపీ పాలనను ఉద్దేశించి సీఎం చంద్రబాబుకు జగన్ సంధించిన ప్రశ్నాస్త్రాలు హీట్ పెంచుతున్నాయి. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తారా? ప్రశ్నిస్తే అక్రమ కేసులతో అరెస్టు చేస్తారా? వాస్తవాలు మాట్లాడితే అంత ఉలుకుపాటెందుకు? ప్రశ్నించడం దేశద్రోహమా అంటూ సోషల్ మీడియా కేసులపై ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ అధినేత జగన్ ప్రశ్నలు సంధించారు. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టుల అరెస్టుపై ఘాటుగా స్పందించిన ఆయన వాస్తవాలు మాట్లాడిన వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో ఇళ్లలో సోదాలు చేయడమేంటి? జర్నలిస్టులు ఏమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు. అదే నిజమైతే కూటమి వర్గాలు పెడుతున్న సోషల్ మీడియా పోస్టులకు ప్రతిరోజు ఎంతమందిని అరెస్టు చేయాలన్నారు జగన్. ఎక్స్ వేదికగా చంద్రబాబును ట్యాగ్ చేసిన జగన్ తప్పుడు కేసులతో వరుసగా జర్నలిస్టులను అరెస్టు చేయడం జంగిల్ రాజ్ పాలనను గుర్తు చేస్తుందన్నారు. ఇళ్లలోకి పోలీసులను పంపి కుటుంబ సభ్యులను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 2 ఏళ్ల కూటమి పాలనలో బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుండే నిందితులపై చర్యలు తీసుకొని ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించే వారిని మాత్రం వేధిస్తుందని మండిపడ్డారు. అక్రమ కేసులు, అరెస్టులతో వేధించడం దుర్మార్గమంటూ ఫైర్ అయ్యారు. ఇలాగే పాలన కొనసాగిస్తే కూటమి సర్కార్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ హెచ్చరించారు.